హే ఆల్, నేను లెమన్ పికిల్ని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారు ఇన్ డీటెయిల్గా చెప్పండి రెసిపీ అని. నేను ఇన్ డీటెయిల్గా షూట్ చేయలేదు, షార్ట్ కోసమే షూట్ చేశాను. బట్ ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 750 గ్రామ్స్ లెమన్స్ తీసుకున్నాను. ఆ లెమన్స్లో నాకు ఆల్మోస్ట్ 14-15 లెమన్స్ వచ్చాయన్నమాట. కొంచెం పెద్ద సైజ్ లెమన్స్ని ఒక లెమన్లో 8 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలా కట్ చేస్తే నాకు ఇన్ని పీసెస్ అయ్యాయి. ఈ కప్పుతో టోటల్గా నాకు 5 కప్స్ లెమన్స్ అయ్యాయి అనమాట. మనం ఒక కప్పు మెషర్ చేసుకుంటే ఆ కప్పుతోనే అన్నీ తీసుకోవాలి. ఇక్కడ నాకు 5 కప్స్ లెమన్స్ అయ్యాయి కదా. నార్మల్గా మా అమ్మ ఎలా చేస్తుందంటే ఏ పికిల్కైనా 6 కప్స్ తీసుకుంటే వాటికి 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం, కొంచెం సాల్ట్ ఎక్కువ తక్కువ పడుతుంది, అది చూసుకొని వేసుకోవాలి. కారం అయితే 6 కప్స్కి 1 కప్ లాగా. ఇక్కడ నాకు 5 కప్స్ అయింది కదా, కొంచెం తగ్గించేసి ఉప్పు కారం వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే, లేదంటే స్పూన్తో మిక్స్ చేస్తే మనకు ఉప్పు కారం అనేది లెమన్స్కి బాగా పట్టేస్తుంది. ఇలా బాగా పట్టిన తర్వాత వీటిని ఒక 3 to 5 days మనం బయటే ఊరడానికి పెట్టేయాలన్నమాట. ఈ లెమన్స్ని ఒక 3 to 5 days ఊరడానికి పెట్టేసిన తర్వాత మనకి లెమన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నేను 3 days తర్వాత ఉన్న లెమన్ పికిల్ని చూపిస్తున్నాను. మనకి లెమన్ పికిల్ ఇలా ఉందన్నమాట. 3 days తర్వాత ఇందులో ఉప్పు కారం తప్ప ఏమీ వేయలేదు మనము. తర్వాత మనము పికిల్లో గ్రేవీ కావాలనుకుంటే మనము ఒక 3 లెమన్స్ని అలా పిండుకోవచ్చు అనమాట, ఇలా లెమన్ జ్యూస్ని. లేదంటే మనకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదంటే ఒక లెమన్ని అలా పిండేసుకోవచ్చు. ఇలా పిండేసుకొని లెమన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పికిల్కి అంతా పట్టేటట్లు ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తిరువాత కోసం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చల్లరటానికి పక్కన పెట్టేసుకోవాలి. మనం పికిల్లో ఆయిల్ మిక్స్ చేసేటప్పుడు ఆయిల్ అనేది చల్లగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. మనం చల్లగా అయిన ఆయిల్ని తీసుకెళ్ళి మనం పికిల్లో కలుపుకోవాలి. అప్పుడు చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఈ లెమన్ పికిల్కి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇందులో మనము ఆవాలు, మెంతులు పొడి వేసుకుంటాం కదా, ఆవపిండి అలాంటివి ఏవి వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఆవాలు, మెంతి పొడి వేసుకోవాలనుకుంటే ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూన్ వేసేసుకొని 2 డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి చేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. మా అమ్మ ఇలా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పికిల్. మనం ఇందాక పోపు పెట్టుకొని చల్లార పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని తీసుకెళ్ళి 3 to 5 days తర్వాత మాత్రమే మనం ఈ పికిల్లో మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఒక 2 days పక్కన పెట్టేస్తే మనకు పికిల్ అనేది బాగా ఊరుతుంది. ఇలా కొంచెం ఊరిన తర్వాత, ముక్క మెత్తబడిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది. పికిల్ చూడండి ఎమ్మీగా ఉంది కదా. పికిల్స్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్, యూజ్ చేసే బౌల్స్, స్పూన్స్ అన్నీ తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి. అదొకటి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.